గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రాధాయపడుతూ ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు అందించమంటారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు స్పష్టంగా ఆగకుండా మైక్ లో చదవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ చదువుతున్న చక్కని మాటలు సహోదరి చక్కగా చదివినిపించారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఏలియా బదరీ వృక్షము క్రింద నిద్రపోతూ ఉన్నాడు. శక్తిహీనుడుగా, బలము లేని వ్యక్తిగా, బలము సహకరించని శక్తి లేని ఒక వ్యక్తిగా బదరీ వృక్షము కింద పండుకొని కనబడుతున్న ఏలియా మనకు కనబడుతున్నాడు. ప్రాణ భయము చేత, ప్రాణ భీతి చేత యెజబెలు నన్ను ఎక్కడ చంపేస్తుందోనన్నటువంటి ప్రాణ భీతిని కలిగి బదరీ వృక్షము క్రింద రిలాక్స్ గా రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఏలియాను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దైవజనమా, 850 మంది బయలు ప్రవక్తలని ఏలియా అనర్గళముగా ఖడ్గవాతము చేత చంపి ఉన్నాడు. అది తెలిసినటువంటి యెజబెలు ఏలియాని చంపడానికి ఒక వార్తను బదిలీ చేసింది. ఏలియాని ఎట్టగైనా నేను చంపేస్తానన్న వార్త ఆ యొక్క ఎవరండి యెజబెలు మాట్లాడింది. ఆ మాట ఏలియాకు తెలిసి పరిగెత్తుకుంటా నీరసముతో, బలహీనతతోనూ, బలము లేనివాడై, శక్తి లేనివాడై, సామర్థ్యము లేనివాడై ఒక చోటికి వచ్చి బదరీ వృక్షము క్రింద అతను నిద్రపోతున్నాడు. అతను అలసిపోయాడు, అతను సొమ్మసిల్లిపోయాడు. ప్రాణ భీతి చేత బదరీ వృక్షము దగ్గర అతను పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. అయితే దేవదూత వచ్చాడు, పరలోకముల నుంచి దేవదూత వచ్చాడు. ఏలియాని భుజములను తట్టి లేపి ధైర్యపరిచి భోజనాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. మరలా ఏలియా ఏం చేశాడు? మరలా నిద్రపోయాడు. ఆ ఒక్కసారి భోజనం చేత ఏలియా బలం పొందుకోలేకపోయాడు, మరలా నిద్రపోయాడు. మరలా దేవదూత పరలోకము నుంచి వచ్చాడు. మరలా వచ్చి, ఏలియా మొదటిసారి ఆహారం పెట్టాను కదా, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఎక్కడికి శక్తికి మించిన ప్రయాణము? హోరేబుకు వెళ్ళటానికి శక్తికి మించిన ప్రయాణం అది. హోరేబుకు వెళ్ళటం మామూలు మాటలు కాదు. హోరేబుకు వెళ్ళడం ఆషామాషి కాదు. హోరేబుకు వెళ్ళడము ఆటలాడినంత ఈజీ కాదు. హోరేబుకు వెళ్ళాలంటే నీ శక్తి సరిపోదు. ఆమేన్ చెప్పండి. హోరేబుకు వెళ్ళాలంటే నీ బలము సరిపోదు. హోరేబుకు వెళ్ళాలంటే నీ అధికారము సరిపోదు. హోరేబుకు వెళ్ళాలంటే నీ తెలివితేటలు సరిపోవు. మరలా దేవదూత వచ్చాడు. మరలా దేవదూత వచ్చి దేవదూత మరలా భోజనం పెట్టాడు ఏలియాకి. అప్పుడు శక్తిని పొందుకొని, అప్పుడు బలమును పొందుకొని ఇక లెగిచి శక్తికి మించిన ప్రయాణము హోరేబునకు ఏలియా చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణము ఏలియా హోరేబునకు చేయగలిగాడు. ఎన్ని రకాల ఫుడ్ తిన్నాడు? 2 సార్లు తిన్నాడు ఆహారాన్ని. 2 సార్లు ఆహారం తింటే గానీ హోరేబుకు ప్రయాణం చేయలేం. చాలా మంది చాలా ఈజీ అనుకుంటున్నారు హోరేబుకు ప్రయాణం చేయాలంటే. చాలా కష్టం. ప్రియ దైవజనమా, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, భక్తి చేయడం ఈజీనా కష్టమా? ఏమండి, మందిరానికి రావడం ఈజీనా కష్టమా? కష్టమే. మందిరానికి రావడము కష్టమే. సాకులు చెప్పడం ఈజీనా కష్టమా? చాలా ఈజీ. సాకులు చెప్పి ఇవాళ ఎందుకు రాలేదమ్మా అంటే ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుంటారు. మందిరం వరకు రావడం అంత ఈజీ కాదు. భక్తి చేయడం అంత ఈజీ కాదు. ప్రార్థనలు చేయడం అంత ఈజీ కాదు. హోరేబుకు వెళ్ళడం అంత సులువు కాదు. జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ఈ పూట
ఏలియాకి హోరేబుకి వెళ్ళటానికి శక్తికి మించిన ప్రయాణము అని దేవదూత మాట్లాడాడు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీ శక్తి సరిపోదు హోరేబుకి వెళ్ళడానికి, నేను పెట్టిన భోజనం తినని చెప్పి 2 సార్లు భోజనం పెట్టాడు దేవదూత. దేవునికి మహిమ కలుగునుగాక. 2 సార్లు భోజనం తింటే గాని, 2 సార్లు ఆహారం తింటే గాని హోరేబుకి వెళ్ళడానికి శక్తి సాలేదు ఏలియాకి. నువ్వు అనుకుంటావు నా శక్తితో, నా జ్ఞానముతో, నా బలముతో, నా అందముతో, నా మాటకారితనముతో నేను భక్తి చేసేయచ్చు, పరలోకం వెళ్ళిపోవచ్చు అనుకుంటావు. ఏమీ పని చేయదు. నీ వద్ద ఉన్న బలము కానీ, నీ వద్ద ఉన్న శక్తి కానీ, నీ వద్ద ఉన్న అధికారము కానీ, నీ వద్ద ఉన్న పలుకుబడి కానీ, నీ వద్ద ఉన్నటువంటి బలము కానీ ఏది కూడా హోరేబునకు చేరటానికి సరిపోవు. దేవదూత రావాలి, నీకు 2 సార్లు భోజనం పెట్టాలి, అప్పుడు నువ్వు హోరేబుకు బలము పొందుకొని ముందుకు కొనసాగాలి. హోరేబుకు వెళ్ళాలంటే 2 సార్లు ఆహారం పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించబోతున్నాడు. హోరేబుకు చేరడానికి ఆషామాషి కాదు. హోరేబుకు చేరడానికి 2 మారులు ఆహారం నా ప్రభు నీకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హోరేబునకు వెళ్ళాలంటే 2 మార్లు ఆహారము తినాలి, లేకపోతే మనం హోరేబునకు చేరలేం. 2 మార్లు భోజనం చేయాలి, లేకపోతే మనం హోరేబు అనబడేటువంటి దేవుని పట్టణానికి మనము చేరలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోరేబుకు చేరడానికి 2 మార్లు ఆహారం ప్రతి ఒక్కరికి అవసరం. 2 సార్లు ఆహారం తినడం ఎంతో శ్రేయాస్కరము. చూడండి, భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి చాలా మంది చాలా రకాలుగా సాకులు చెప్పడానికి, తప్పించుకోవడానికి చూస్తారు. భక్తి విషయంకి వచ్చేటప్పటికి భక్తిని చేయడం అంత సులువు కాదు ప్రియ దైవజనమా. ఏలియా హోరేబుకు చేరుకోవాలి. ఇది శక్తికి మించిన ప్రయాణము. దేవునికి స్తోత్రం కలుగునగా. మనము కూడా ఏలియా హోరేబుకు చేరుకోవాలంటే అది శక్తికి మించిన ప్రయాణము. కాబట్టి మనము కూడా పరలోకము చేరుకోవాలంటే ఇది శక్తికి మించిన ప్రయాణమా, శక్తికి సరిపడా ప్రయాణమా? శక్తికి మించిన ప్రయాణం. అందరూ చెప్పరే, శక్తికి మించిన ప్రయాణం. దేనికి? హోరేబు అనగా మన భాషలో చెప్పండి, పరలోకమునకు, నిత్య సియోనుకు, నిత్య నూతన యెరూషలేముకు చేరాలంటే అది శక్తితో వెళ్ళే ప్రయాణం కాదు, శక్తికి మించిన ప్రయాణం. అంటే నీ వద్ద ఉన్న శక్తి కానీ, నీ వద్ద ఉన్న బలము కానీ, లేదంటే నీ జ్ఞానము కానీ, నీ పలుకుబడి కానీ, నీ ఐశ్వర్యము కానీ, నీ డబ్బు కానీ, నీ అందము కానీ నిన్ను హోరేబుకు అనగా పరలోకానికి చేర్చలేదు. దేవదూత వచ్చి నీకు 2 మారులు భోజనం పెడితే అప్పుడు మనము హోరేబుకు అనగా పరలోకమునకు మనం ప్రయాణము చేయగలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకు 2 మారులు ఆహారం కావాల్సి వచ్చింది. ఎన్ని మార్లు అండి? మనకు కూడా ఎన్ని మార్లు కావాలి ఆహారం? 2 మార్లు ఖచ్చితంగా కావాలి. ఎక్కడికి ప్రయాణం చేయడానికి? పరలోకానికి ప్రయాణం చేయడానికి. ఇది పరలోకానికి ప్రయాణం చేసేది శక్తికి సరిపడా ప్రయాణమా, శక్తికి మించిన ప్రయాణమా? శక్తికి మించిన ప్రయాణం. కాబట్టి ఒకసారి ఆహారం తింటే సరిపోద్దా? 2 సార్లు ఆహారం తినాలా? 2 సార్లు ఆహారం తినాలి. నా వైపు చూస్తూ వినండి. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు సంఘానికి దేవుడు ఏ ఆహారం ఇచ్చాడంట? పరలోకముల నుంచి, ఆ పరలోకపు ఆకాశ అంతరిక్షాలు తెరిచి ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను భుజించనిచ్చాడు. అంటే దేవుడు చూడండి, వారంతట వారు తయారు చేసుకునే ఆహారము వాగ్దాన దేశానికి సరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఈ పూట ఇక్కడే ఒక పాయింట్ అర్థం అవ్వాలి. మనంతట మనం తయారు చేసుకునే ఫుడ్కి మన వాగ్దాన దేశానికి చేరడం అనేది అసంభవం. 2 మార్లు దేవదూత రావాలి, ఆహారం పెట్టాలి. నీ అంతట నువ్వు తినే ఆహారానికి, హలో, నీ అంతట నువ్వు తినే ఆహారానికి వచ్చి చర్చిలో కూర్చుంటున్నావు కానీ పరలోకం వెళ్ళలేవు. నువ్వు అన్నం కూరలు వండుకొని మంచి మంచి విలువైనటువంటి శక్తినిచ్చేటువంటి, శరీరానికి శక్తినిచ్చేటువంటివి కొనుక్కొని నువ్వు తిని చర్చికొచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేవు.
ఐగుప్తు నుంచి వచ్చుచున్న వారికి దేవుడు ఏ ఆహారాన్ని పెట్టాడు? పరలోకపు ఆహారాన్ని పెట్టాడు. వారంతట వారు చేసుకొని తినలేదుగా, తినలేదు. ఏమైనా డౌటా అండి? వారంతట వారు చేసుకొని తిన్నారు ఆహారాన్ని? పొయ్యిలు పెట్టి వారంతట వారు చేసుకున్నారా? చేసుకోలేదు. వారంతటి వారు చేసుకొని తినే ఆహారం వాగ్దాన దేశానికి వారిని చేర్చదు. వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే, హోరేబునకు చేరాలంటే, పరలోకానికి చేరాలంటే, నిత్య నూతన యెరూషలేముకు చేరాలంటే ఖచ్చితంగా దేవదూత వచ్చి మనకు 2 మారులు ఆహారం పెట్టి మన బలపరచాలి. బలపరచకపోతే, దేవుడే మనకు ఆహారం పెట్టకపోతే చాలా కష్టం హోరేబుకు చేరడం. భక్తి చేయడం చాలా కష్టం. పాటలు పాడటం, ఆరాధన చేయటం, ఉపవాసాలు ఉండడం మీకు ఈజీ అనిపించవచ్చు. భక్తి చేయడం చాలా కష్టం. భక్తి చేయటం, భక్తిలో చాలా నేర్చుకోవలసింది ఇంకా చాలా. ఇది పెద్ద అగాధం, పెద్ద సముద్రము భక్తి అనగా. ఎంత నేర్చుకుని ఇంకా మిగిలే ఉంటుంది మన జీవితంలో. నువ్వు సంపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఏదో ఒక ఆటంకాలు భక్తి జీవితంలో, ఏదో ఒక సాకులు, ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక నిర్లక్ష్యం. దీనితో అయితే మనం హోరేబుకు చేరలేం. దీనితో అయితే మనం నూతన యెరూషలేము చేరలేం. దీనితో అయితే మనము వాగ్దాత్వ దేశానికి చేరలేం. ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రజలకి ఆకాశపు అంతరిక్షాలు తెరిచి దేవుడు మన్నాను పెట్టినట్లుగా వాగ్దాన దేశానికి చేరడానికి, మనము కూడా నిత్య సియోనికి, నూతన యెరూషలేముకు చేరటానికి నా ప్రభు ఆకాశ అంతరిక్షములు తెరిచి మనకు కూడా ఆహారం, ఆ పరలోక భోజనాన్ని భుజించనిచ్చే కృప దేవుడు అనుగ్రహించునుగాక. మనందరం ఈ పూట పరలోకపు భోజనము చేయదుముగాక. ఆ పరలోకముల నుంచి వచ్చుచున్న భోజనం మనం తింటే గాని మనం హోరేబుకు చేరలేము, మన నూతన యెరూషలేముకు చేరలేము, మన వాగ్దత్వ దేశానికి చేరలేము. మనం తినాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది శక్తికి మించిన ప్రయాణం. ఇది మామూలు భక్తి కాదు మనము చేయాల్సింది. శక్తికి మించిన భక్తి చేయాలి. శక్తికి మించిన ప్రయాణము చేయాలి వాగ్దత్వ దేశానికి వెళ్ళటానికి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించండి. ఆహారము వలననే కాక, ఆహారము వలననే కాక, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయడానికి ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నానుతో నిన్ను పోషించెను. ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు మన్నానుతో పోషించాడు. ఎందుకు? వారు వాగ్దాత్వ దేశానికి వెళ్ళాలి. ఆ మన్నా తినకపోతే వారు శక్తి పొందుకునేవారు కాదు, వారు బలము పొందుకునేవారు కాదు. మీకు ఒక మంచి మాట ఇది. వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే నీవు వండుకునే అన్నం కూరలు తింటే వాగ్దత్వ దేశానికి వెళ్ళవు గాని, నా ప్రభువే ఆకాశాన్ని ఓపెన్ చేసి నీకు పెట్టేటువంటి ఆ మన్నా ద్వారా మనం వాగ్దత్వ దేశానికి వెళతాము. అక్కడ మీరు స్టార్టింగ్లో ఒక మాట చూడాలి. మీరు స్టార్టింగ్లో జనులు ఆహారం వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా నరులు బ్రతుకుతారు. ఇంతకీ ఆ రోజుల్లో దేవుడు ఆకాశాన్ని తెరిచి మన్నాను పెట్టాడు. ఈ రోజుల్లో మన్నానంటే ఏంటి? మనకి ఆయన నోటి మాట. ఇంకో మాట చూపించిన ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు చోటికి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు వాగ్దాన దేశానికి చేరుకున్నారు. వారు రొట్టె తినలేదంట, ద్రాక్షారస మద్యాలు తాగలేదంట. మరి ఎలా వాగ్దాన దేశంలోకి చేరుకున్నారు? వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? మరి రొట్టె తినకుండా, ద్రాక్షారసం తాగకుండా మరి వారికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చోటుకి చేరుకోవడానికి, ఆ హోరేబుకు చేరుకోవడానికి, పరలోకానికి చేరుకోవడానికి. అది దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రభు ఇచ్చిన మన్నాను తినబట్టి వారు ఆ చోటికి చేరుకున్నారని ఒక వాక్యం సెలవిచ్చింది.
ఇశ్రాయేలు ప్రజలు మన్నాను తినబట్టే వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఏలియా దేవదూత 2 సార్లు ఆహారం పెట్టబట్టే హోరేబునకు వెళ్ళాడు. ఈ పూట నీవు నేను కూడా దేవుని నోట నుంచి వచ్చే మాట మనం భుజించగలిగితే, మనము తినగలిగితే నిత్య సియోనుకు మనము చేరగలము. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరలోక భోజనం తినగలగాలి. ఆహారము తినగలిగితేనే, దేవుని నోట నుంచి వచ్చి మాట మనం భుజించగలిగితేనే మనం బ్రతకగలుగుతాము. మనం నూతన యెరూషలేములోనికి చేరగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నోట నుంచి వచ్చి మాట మనం ఏమని పిలుస్తాము? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఐగుప్తుని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళుతున్న ప్రజలు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మనము కూడా ఈ లోకమును విడిచిపెట్టి నూతన యెరూషలేముకి వెళ్ళవలసిన మనం ఏం తినాలి? ఏం తినాలి? ఇక మన్నాను మర్చిపోండి, వాక్యము తినాలి అని చెప్పండి. వాక్యమును తినాలి, వాక్యమును భుజించాలి. వాక్యమును ఎప్పుడైతే భుజిస్తామో, వాక్యమును ఎప్పుడైతే తింటామో, వాక్యమును ఎప్పుడైతే, అందుకే నేను చెప్తాను రే బాబు, వాక్యమును ధ్యానం చేయండి, వాక్యమును చదవండి, వాక్యమును చదువుతున్నప్పుడు వినండి, దీనిని మనస్సును పెట్టుకోని అని చెప్పేది ఎందుకు? ఇది చదవకపోతే, ఇది ధ్యానము చెయ్యకపోతే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నూతన యెరూషలేము వెళ్ళాలంటే ఆషామాషి అనుకుంటున్నారా? బుడబుడ చర్చకొచ్చేసి 4 పాటలు పాడి సందా వేసి 10 రూపాయలు కానుకేసి చప్పట్లు కూడా తులిపేసుకుని వెళ్ళిపోతే నూతన యెరూషలేము వెళ్తున్నారంటున్నారా? వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? అక్కడ దేవదూత మాట్లాడాడు, హోరేబుకు వెళ్ళాలంటే శక్తికి మించిన ప్రయాణం అది. అర్థమవుతుందా? ఏదో నీ శక్తితో వెళ్ళిపోవచ్చులే, ఇది సరిపోతులే అనుకోవద్దు. అది చాలదు. నువ్వు చేస్తున్న భక్తి చాలదు. భక్తిలో చాలా లోతు ఉంది. మీరు గమనించాలి. శక్తికి మించిన ప్రయాణం అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, విజయవాడ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి విజయవాడ, లేదంటే చెన్నై, ఇట్లా వెళ్ళి వచ్చేసేది కాదు నూతన యెరూషలేము అంటే. శక్తికి మించిన ప్రయాణం అది. ఆ ప్రయాణము చెయ్యాలంటే నీ శక్తి, నీ బలము, నీ అధికారము, నీ హోదా, నీ తెలివితేటలు ఏమీ సరిపోవు. అయ్యా, మరి శక్తికి మించిన ప్రయాణం కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంటే, నేను దాన్ని సంపాదించుకోవాలంటే నూతన యెరూషలేము ఏం చేయాలి? శక్తికి మించిన ప్రయాణంలో నేను శక్తి ఎలా పొందాలి అంటే వాక్యమును భుజించాలి. దేవునికి స్తోత్రం. వాక్యమును చాలా మంది చదవట్లేదు. చదవడం అంటే ఏంటి? వాక్యం చదవటం అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక బయలుని పరుణు చేస్తున్నాడు, శాంతకరమైన. అయిపోయిందా? బుడబుడ చదివేస్తే సరిపోయిందా? అది కాదు కదా. వాక్యమును చదివేటప్పుడు వాక్యమును ధ్యానించాలి, వాక్యమును ధ్యానం చేయాలి. ఒక మాట నీకు అర్థము కానప్పుడు ఆ మాట దగ్గర ఆగిపోయి ప్రార్థన చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బైబిల్ అంతా పూర్తి చెయ్యకపోయినా పర్లేదు, కానీ ప్రతిరోజు వాక్యమును ధ్యానించడానికి మీరు పురికొల్పబడాలి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు అంటే కొన్ని చేతులు లెగుస్తాయి. ఎంతమంది వాక్యం ధ్యానం చేస్తున్నారంటే అన్ని చేతులు, ఆల్ హ్యాండ్స్ డౌన్. ఇక బైబిల్ చదవకూడదు, బైబిల్ ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కాని మాట తగిలినప్పుడు అక్కడ ఆగిపోయి ప్రార్థన చేసుకోవాలి. అక్కడ ఆగిపోయి దాని వెనకాల ఉన్న పరమార్థము దైవజనుడి ద్వారా మాట్లాడమని దేవుణ్ణి అడగాలి. లేదంటే దైవజనుడి వద్దకు వచ్చి అడగాలి. లేదంటే నీ ప్రార్థనలో నువ్వు దానిని పొందుకోవాలి. అంతేగాని బుడబుడ 4 అధ్యాయాలు అయిపోవాలి, 5 అధ్యాయాలు వెళ్ళిపోయి 8 అధ్యాయాలు అయిపోవాలి. ఇప్పుడు ఏం ఒరిగి పెడతావు? ఏమొస్తుంది నీకు? అలా కంగారుగా చదివిసేస్తున్నావు, ఏమొస్తుందని నీకు? ఇదేమన్నా టెక్స్ట్ బుక్కా? ఇదేమన్నా పాఠాల గబగబ చదువుకుంటూ వెళ్ళిపోవడానికి? నీకు శక్తి వస్తుందా వాక్యం చదివేటప్పుడు? నువ్వు దీనిలో ఉన్న శక్తిని పొందుకోగలుగుతున్నావా? నువ్వు ఈ వాక్యాన్ని భుజిస్తే నువ్వు తినాలి, వాక్యాన్ని చదవకూడదు. హలో, వాక్యాన్ని చదవకూడదు, నెమరు వేయాలి, ధ్యానం చేయాలి, తినాలి. సుమారు ఎన్ని చేతులు లెగుస్తాయో చూద్దాం. అందరు న్యాయంగా చెప్పండి, ఎంతమంది వాక్యం చదువుతారు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానం చేస్తారు? ధ్యానం ఎంతమంది చేస్తారు? అయ్యా, మేము వాక్యాన్ని ఎట్టబడితే అటు చదవమయ్యా, మాకు అర్థం కాని దగ్గర ఆగిపోతాం, ప్రార్థన చేసుకుంటాం, మోకాళ్ళు వేసి అన్నోళ్ళు.
అయ్యో మన చర్చిలో చదువు ఎంతమందికి వచ్చి ముందర చేయి చూపించండి, మాకు తెలుగు వచ్చండి అన్నవాళ్ళు. అందరూ కన్నడ వృద్ధులా? చేయి చూపించండి, ప్రభుకి చేయి చూపించండి. ఎంతమందికి చదువుకోవడం వచ్చు? ఎంతమందిని మీ తల్లిదండ్రులు చదివించారు? ఎంతమంది? మీరు నా వైపు చూడండి, వెనక వారు చదువు. అదిగో ఇటు చూసాడు దుష్టాత్మగాడు, నా వైపు చూడమని చెప్తే వెనక చూడమన్నానా? ఎంతమందిని తల్లిదండ్రులు చదివించారు? బైబిల్ చదవడం ఎంతమందికి వచ్చి పూర్తిగా కుంటి చేతులకు పింఛన్ ఇంకా రావట్లేదట్టింది హ్యాండిక్యాప్టర్లకి? దేవునికి మహిమ కలుగునుగాక. మరి అందరికీ చదువు వచ్చినప్పుడు వాక్యం ఎందుకు చదవట్లేదు? ఇప్పుడు వాక్యం ఎంతమంది చదువుతారు? చేయి చూపించండి. అమ్మో, ఇందాకలేం చేతులు అన్నీ లెగిస్తున్నాయి. చదువు వచ్చిన వాళ్ళందరూ ప్రభుకు ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్పండి. వాక్యం చదివే వాళ్ళు గట్టిగా ఆమెన్ చెప్పండి. వాక్యం చదివే వాళ్ళు అంటే 4-5 గొంతులే. మా సైతాన్ని చదివిద్ది ఆమెన్ అంటుంది దుష్ట శక్తి. వాక్యం చదవండి చదివే వాళ్ళు అంటే 2-3 గొంతులే. చదవచ్చు అంటే అన్ని గొంతులు, ఆల్రౌండ్ గొంతులన్నీ లెగిస్తున్నాయి. ఇక మీరు మరి ఆ హోరేబుకి ఎలా చేరుకుంటారు? ఆ హోరేబులో మీకు ఎట్లా స్థానం ఉంటుంది? 2 సార్లు భోజనం చేయాలని దేవదూత బలపరిచింది కదా ఏలియాని. అసలు 2 సార్లు భోజనం ఏంటండి? అసలు దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఆ 2 సార్లు భోజనం ఏంటంటే, మొదట దేవదూత తెచ్చిన భోజనం ఏంటంటే రక్షణ సువార్త. ఏంటిది అది? రక్షణ సువార్త. అందరికి ఉందా లేదా రక్షణ? అందరూ రక్షించబడి మందిరంలో చేర్చబడ్డారా లేదా? ఇక మీరేం చేస్తున్నారు? అమ్మయ్యా నేను బాప్తిజం పొందేసాను, రక్షించబడ్డాను, యేసుప్రభుని తెలుసుకున్నాను, అయిపోయింది. సరిపోద్దా ఇది హోరేబుకు చేరడానికి? రెండోసారి ఆహారం కావాలి. ఇప్పుడు మీరు ఆ రెండోసారి ఆహారమే మీరు తీసుకోవట్లే. మొదటిసారి ఆహారం అందరూ భుజిస్తున్నారు, అందరూ భుజించేశారు రక్షణ సువార్త. రెండవ భోజనం ఏంటి? మహిమ కలిగిన సువార్త. దేవునికి స్తోత్రం. ఇది కావాలి మనకిప్పుడు. అందరికీ రక్షణ సువార్త తినేశారు. అందరు రక్షణ సువార్త తినేసి చాలే, బాప్తిజం పొందేసాములే, మందిరానికి వెళ్ళిపోతున్నాములే, వాక్యం వినేస్తున్నాములే, ఇది చాలు, హోరేబుకి వెళ్ళిపోతాం. కాదు 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 కాదు. రక్షణ సువార్త తినేయంగానే శక్తి బలము రాజు హోరేబుకి వెళ్ళటానికి మరలా పడుకున్నాడండి ఏలియా. ఎప్పుడైతే మహిమ కలిగిన సువార్తను విని దాని యందు నిలకలగా ఉండి ఆ మహిమ కలిగిన సువార్తను తినగలిగి భుజించగలిగాడో అప్పుడు శక్తి ఫలము ఏలియా పొందుకున్నాడు. హోరేబునకు 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేసి కొనసాగగలిగాడు. అంటే నువ్వు చేయవలసిన పనేంటి? వాక్యమును నువ్వేం చేయాలంటే భుజించాలి, ధ్యానం చెయ్యాలి. అందరు ఇప్పుడు వాక్యం చదవండి. ఇంత దరిద్రం ఏంటండి? మందిరానికి వచ్చేవాళ్ళు వచ్చి ఇంత చండాలంగా చచ్చారేంటండి? అసలు మీరు వాక్యం ఎవరు చదవరా? ఒకవేళ చదివినా ధ్యానాలు చేయరా? మీకేం వచ్చే కాలం, మీకేం పోయే కాలం వచ్చిందండి? అంటే ఇది వారానికి ఒకసారి ఓపెన్ చేస్తున్నారా? అదేం భక్తులురా బాబు మీరు. వాక్యం చదువుకోవాలి, వాక్యం ధ్యానం చేసుకోవాలి, లేకపోతే మీరు హోరేబుకి వెళ్ళరు. ఇక్కడికి వచ్చి బబ్బబ్బా లల్లల్లా అన్న దేవుడు హోరేబునకు తీసుకువెళ్ళడు. చదువచ్చు కదా, చదువు రాకపోతే అనుకోవచ్చు, చదువచ్చు కదా. చాలామంది నేను సాక్ష్యాలు చెప్తే విన్నాను, చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు ఈ రోజులు. ఎంత ఘన చరిత్రను ప్రభు సృష్టించారు. ఏమి తల్లిదండ్రులు చదువు లేకపోయినా సరే దేవుడు వారిని దర్శించి బైబిల్ చదివే కృపించారు చాలామందికి, కొన్ని లక్షల మందికి ప్రపంచంలో. అది అడుక్కోరు, ఆ చదువు వచ్చినా చదవరు. ఇళ్ళ దగ్గర అసలు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆలోచించండి ఒక్కసారి. ఎట్లా నువ్వు హోరేబు చేరతావు? ఇది శక్తికి మించిన ప్రయాణం. హోరేబుకు చేరాలంటే తమాషాలు కాదు, ఆషామాషి కాదు. ఒక శుక్రవారం వచ్చేసి ఆదివారం వచ్చేస్తే తమాషాగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళవా? నువ్వు ఇంటి దగ్గర వాక్యము ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అధ్యాయాలు చదవమని నేను చెప్పను. అర్థం కాని దగ్గర అక్కడ ఆగిపోయి దానికోసం ప్రార్థన చేసుకో. ప్రతిరోజు వాక్యాన్ని భుజించు, ప్రతిరోజు వాక్యాన్ని తిను. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా నీకు శక్తి బలము లభించుచున్నదే. ఈ శక్తి బలము ద్వారా నువ్వు హోరేబుకు చేరగలవు, అనగా వాగ్దత్వ దేశానికి చేరగలవు, అనగా నూతన యెరూషలేము చేరగలవు. నీకు బలం ఎలా వస్తుంది? నీకు శక్తి ఎలా వస్తుంది? వాక్యమును భుజించినప్పుడు, వాక్యమును ధ్యానించినప్పుడు నీకు శక్తి బలం వస్తుంది. ఎక్కడికి ప్రయాణం చేయడానికి? ఎక్కడికి ప్రయాణం చేయడానికి?
పరలోక రాజ్యం ప్రయాణం చేయటానికి నీకు ఏది బలం ఇస్తుంది? నీకు ఏది శక్తిని ఇస్తుంది? మరి దీన్ని చదవాలా చదవద్దా? ధ్యానం చెయ్యాలా చెయ్యొద్దా? దీన్ని భుజించాలా భుజించొద్దా? ఖచ్చితంగా. తమాషాలు ఆషామాషి చేస్తే కుదరదు. శక్తికి మించిన ప్రయాస ఉంది. దీనిని చదివితేనే, దీనిని ధ్యానిస్తేనే, దీనిని భుజిస్తేనే రేపటి రోజున మనం అక్కడికి చేరుకోగలము. దీని ఇళ్ళ దగ్గర పెట్టేసి చదవకుండా బుక్కులు మూసేసేసి, బైబిల్ మూసేసేసి, చక్కగా శుక్రవారాలు వచ్చేసి, ఆదివారాలు తెచ్చేసి, బైబిల్ తెరిచి 4 ముక్కలు చదివితే వెళ్తాననుకుంటున్నావా? ఇది ఒక సిగ్గుచేటు క్రైస్తవ జనానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వేకువనే లెగిచి చదవమని చెప్పాను నేను, ధ్యానించమని చెప్పాను నేను. అందుకే మీలాంటి వాళ్ళ కోసమే నేను ప్రభుని అడిగా, ప్రభా ఈ పాయింట్ నేను చెప్పేసాను ఈ సంఘానికి అంటే దేవుడు మళ్ళా చెప్పమన్నాడు. ఎందుకు అనుకున్నా, ఎందుకేనా పాపిష్టి జనమా చదవట్లేదనా ప్రభు నాతో మాట్లాడింది. ఈ పాయింట్ నేను చెప్పేసానయ్యా చాలాసార్లు అనుకున్నాను. నా బిడ్డలు చదివేస్తున్నారు అనుకుంటున్నాను, నేను ధ్యానాలు చేసేస్తున్నారు నా బిడ్డలు అనుకున్నాను. ఎవడూ చేతులు ఎత్తట్లేదు. అసలు చదువుతున్నారా అంటే ఎవరూ చదవట్లేదు. ధ్యానం పక్కన పెట్టండి, ఎవడు చదవట్లేదు. అట్లా తయారైపోయింది భక్తి జీవితం. అందుకే నేను చెప్పే భక్తి చేయడం ఈజీనా కష్టమా అని. ఇప్పుడు చెప్పండి, భక్తి చేయడం ఈజీనా కష్టమా? ఉదయాన్నే లెగిచి తమ్ము పడిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ తమ్మైపోతే నీ బోడుగుండు గీకుతాడు నీ బాసు. సైతాన్లా ఇది చదవడానికి మాత్రం అసలు టైం ఉండదు మీకు. ఏలు ముద్రలు వేయాలి, ఏలు ముద్రలు వాళ్ళు అందరూ బయలుదేరిపోతారు పొద్దున 7-8 బలం లేకపోయినా, శక్తి లేకపోయినా పరిగెడతావుగా, పనులకి ప్రయాసపడతావుగా. మరి పరలోకం రాజ్యం కోసం ఏం ప్రయాసపడుతున్నావు? అందుకే నీ స్టార్టింగ్లోనే అడిగా మిమ్మల్ని, చర్చికి రావడం కష్టమా ఈజీనా అని. కష్టమే. ఏదో ఒక సాకులు చెప్పి మానేస్తున్నారు ఈ రోజులు చాలామంది ప్రజలు. పనికి వెళ్ళడం ఈజీనా కష్టమా? ఈజీ. పనులకు వెళ్ళడం బాగా ఈజీ. 5ంటికి వెళ్ళిపోయాడు, 5ంటికి వెళ్ళిపోతాడు అంత తెల్లారుజామున. మళ్ళీ మందిరానికి 5ంటికి పెట్టామంటే ఎవడో రాడు. అందుకే చెప్తున్నాను నేను, భక్తి చేయడం చాలా కష్టం రా బాబు, మన వల్ల కాదు. ఆ కష్టమైనటువంటి ఆ యొక్క భక్తిని చేయించడానికి దేవదూత వచ్చి రెండోసారి నీకు ఆహారం పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. రెండోసారి ఆహారం ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. రెండవసారి మనం భోజనం చేయాలి అంటే, మొదటిసారి రక్షణ సువార్తను విన్నాము, మనం రక్షించబడ్డాము, మారు మనసు పొందం, అయిపోయింది. దీంతో మనం పరలోకం వెళ్ళలేం. రెండవ భోజనం తినాలి. అది ఏంటంటే వాక్యమును ధ్యానం చేస్తూ ఉండాలి రోజు. ఈ రెండవ రకం భోజనం అందరూ చేయాలి, రోజు చేయాలి. ఒకరోజు చేస్తే సరిపోదు, రోజు చేయాలి. హోరేబుకు చేరాలంటే రోజు దీన్ని ధ్యానించి, రోజు దీన్ని తింటూ, దీన్ని భుజిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితములు, నీ భక్తి జీవితములు శక్తి బలము పొందుకొని ఆ యొక్క నూతన యెరూషలేముకు వెళ్ళటానికి దేవుని కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి గమనించండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. అమ్మా, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలబడుతుంది. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. మీరు బలవంతులు, ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు ఎలా బలవంతులో చెప్పండి. అమ్మా నాకు అర్థం కాలేదురా. అది దేవునికి స్తోత్రం, మంచిగా చెప్పింది దెబోరా. మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుంది. ఎవడు బలవంతులు, ఎవరు శక్తితో నింపబడిన వాడంటే దేవుని వాక్యం ఎవడిలో నిలబడిద్దో వాళ్ళే బలవంతులు. దేవుని వాక్యము నిలబడిన వాడు, దేవుని వాక్యము హృదయములో నిలబడగలగాలి. దేవుని వాక్యము హృదయములో నిలకడగా కంట్రోల్ చేయబడాలి. దేవుని
వాక్యం ఎవడి మనస్సులైతే నిలబడగలిగిద్దో వాడు బలవంతుడు, వాడే హోరేబునకు చేరుకోగలడు, వాడే వాగ్దత్వ దేశానికి చేరుకోగలడు, వాడే నూతన యెరూషలేము చేరుకోగలడు. ఎవరు బలవంతులు? ఎవరు బలవంతులు? ఎవరు శక్తితో నింపబడిన వారు? దేవుని వాక్యము నిలబడి ఎవడిలో అయితే ఉంటుందో వాళ్ళు బలవంతులు. ఇప్పుడు దేవుని వాక్యమును ధ్యానం చేయాలండి, దేవుని వాక్యమును ఆహారముగా తినాలండి, దేవుని వాక్యం మనలో నిలబడాలండి. ఏమమ్మా మొన్న ఏ వాక్యం చెప్పారు అయ్యగారు అంటే చెప్పగలగాలి. నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నీలో వాక్యము నిలిచి ఉంది అని అర్థం. నువ్వు చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? నీలో వాక్యము నిలిచి లేదు అని అర్థం. ఇప్పుడు వెంటనే పోయి శుక్రవారం ఏం చెప్పానని అడిగాను అనుకో, చెప్పొచ్చుగా, అడిగాను అనుకో అంటే చెప్పమనేగా. మొరపెట్టే వాళ్ళని ఎత్తికేసి కొట్టండి ఒక బాబు. ఆదివారం చెబుతారేంటి తిక్కలు? తింటున్నావు పచ్చిక బయలు పొట్ట పగలట్లేదా, బలిపీఠం ఎక్కని చెప్పాను. అదేనా చెప్పింది? లేదంటే ఇంకోటి ఏమని చెప్పానా? మొర్రేంటి ఆదివారం చెబుతున్నావా? ఆదివారం ఏంటిది? ఉదయం మొర్ర పెట్టడం, సాయంత్రం అక్కడేంటిది? ఇక్కడ వింటమే కష్టం, ఇంకా అక్కడదే వింటాము. దేవుని కనుల కిందకి రావాలి. ఇలా అడిగినప్పుడు నువ్వు చెప్పావనుకో, దేవుని వాక్యం నీలో నిలిచి ఉందని అర్థము. నీవు ఖచ్చితంగా హోరేబునకు ప్రయాణము చేయగలవు అని అర్థము. నువ్వు ఖచ్చితంగా ఈ భక్తి చేయగలవు అని అర్థము. నువ్వు ఖచ్చితంగా అపోస్తుల బోధన నిలబడగలవు అని అర్థము. ఖచ్చితంగా వాగ్దత్వ దేశానికి చేరగలవు అని అర్థము. దీనిలో మొదటి పాయింట్గా నీకు బలము రావాలంటే, నీకు శక్తి రావాలంటే వాక్యమును అనర్గళముగా భుజించగలగాలి, ధ్యానము చెయ్యగలగాలి, ఈ వాక్యము మనలో నిలబడగలగాలి. అప్పుడు మాత్రమే మనము హోరేబునకు చేరగలం, వాగ్దత్వ దేశానికి చేరగలం, నూతన యెరూషలేముకి చేరగలం. మీకు రెండో విషయం, మనం శక్తి పొందుకోవాలంటే భూమి మీద 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం ఒకసారి గమనించండి. ఇలాగున యోతాము తమ దేవుడైన దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి అమ్మా అందరూ చెప్పండి, బలపరచబడేను, శక్తితో నింపబడేను. ఈ యోతాము శక్తితో ఎప్పుడు నింపబడ్డాడు? అయ్యా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఈ యోతాము అనే వ్యక్తి బలం పొందుకున్నాడు. ఏమంటే నేను చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినండి. హోరేబునకు చేరాలంటే శక్తి కావాలి, బలము కావాలి. హోరేబుకు చేరటం ఈజీనా కష్టమా? వాగ్దాన దేశానికి చేరడం ఈజీనా కష్టమా? కష్టమే. నూతన యెరూషలేముకు చేరడానికి ఈజీనా కష్టమా? హోరేబు, వాగ్దాన దేశం, నూతన యెరూషలేము 3 ఒకటి అంటే పరలోకం అని అర్థం. అక్కడ చేరడం కష్టం. ఇప్పుడు అక్కడికి చేరటం ఈజీ అవ్వాలంటే మనందరం ఏం పొందుకొని ఉండాలి? ఇక్కడ శక్తి పొందుకోవాలనండి. గట్టిగా చెప్పాలి. ఇప్పుడే లేదు మీకు శక్తి, దౌర్భాగ్యులారు. మీరేం వెళ్తారు? ఏంటి ఉందా? నలుగురేనా చర్చిలో? అసలు ఏనాడైనా మగపిల్లల గొంతు వినపడితే దేవునికి స్తోత్రం. అసలు మగపిల్లల గొంతు వినపడితే దేవునికి స్తోత్రం. అసలు మీరు తక్కువ జాతి అయినా మీరు ఏమి తక్కువ కాదు, మీరు ఎక్కువే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనిలోనైనా మందిరంలోకి వచ్చేటప్పటికి బయట కాదు, కానీ దేవుని సన్నిధిలో నేను అన్ని విషయాల్లో ఎదిగి ఉన్నాను, ఎక్కువేనన్నట్లుగా మాట్లాడాలి. అర్థమైందా? వాగ్దాత్వ దేశానికి వెళ్ళడానికి శక్తి చాలా అవసరము. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? 2వ పాయింట్లో, దేవుని దృష్టికి యథార్థంగా మనము ప్రవర్తించినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. మొదటిదిగా మనకు శక్తి ఎక్కడి నుంచి? వాక్యాన్ని భుజించినప్పుడు మనం శక్తితో నింపబడతాం. రెండవదిగా దేవుని దృష్టికి యథార్థంగా మనం ప్రవర్తించాలి. అప్పుడు మనము బలాన్ని, శక్తిని మనం పొందుకుంటాము. ఈ శక్తి, ఈ బలము హోరేబునకు చేరటానికి ప్రభు కృప చూపిస్తాడు. నేను మాటలు చెప్తా ఉంటాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పండి. వ్యక్తిగతంగా యథార్థంగా ఉండాలి,
కుటుంబములు యథార్థంగా ఉండాలి, సమాజములు యథార్థంగా ఉండాలి, ప్రార్థనలు యథార్థంగా ఉండాలి, భక్తి విషయములు యథార్థంగా ఉండాలి. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి శక్తి వస్తుంది. అయ్యా నాకు శక్తి రావాలి, నాకు శక్తి రావాలి, నాకు శక్తి రావాలి. ఓ డ్రముకులు కొట్టండి, వాయిద్యాలు మోగించండి, కట్టి కట్టి కేకలేండి, నాకు శక్తి వస్తుంది కాదు. నీవు శక్తిని పొందుకోవాలి, నువ్వు బలమును పొందుకోవాలంటే నీవు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. వ్యక్తిగతంగా యథార్థత ఉండాలి, కుటుంబంలో యథార్థత ఉండాలి, సమాజంలో యథార్థత ఉండాలి, ప్రార్థనలో యథార్థత ఉండాలి, భక్తిలో ఓవరాల్గా భక్తిలో యథార్థత ఉండాలి, నీ ఆలోచనలో యథార్థత ఉండాలి, నీ మనస్సులో యథార్థత ఉండాలి, నీ పడకలో యథార్థత ఉండాలి. అన్ని విషయాలు యథార్థత ఉంటేనే తెలియని శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. ఈ శక్తి నిన్ను ఈజీగా నిత్య సియోనికి, హోరేబునకు, వాగ్దాన దేశానికి, నూతన యెరూషలేముకి, పరలోకానికి తీసుకువెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని గనక మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని గనక మీరు చదవగలిగితే, మీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేసి నిన్ను శక్తితో నింపునా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు మన శక్తితో నింపుతాడంటే నీ ప్రవక్తనంతా దేవుని అధికారం కిందకి వెళ్ళిపోవాలి, నీ ఆలోచనలన్నీ దేవుని అధికారం కిందకి వెళ్ళిపోవాలి, నీ తలంపులన్నీ దేవుని అధికారం కిందకి వెళ్ళిపోవాలి. ఏది కూడా నీ సరౌండింగ్స్లో, నీ అధికారంలో, నీ చేతిలో ఉండకూడదు. నీ యథార్థ ప్రవక్తను నువ్వు లీడ్ చేయగలగాలి. ప్రతి విషయంలో ఇక్కడ ఎవరు చూడట్లేదుగా, ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే ఏం అవ్వదులే, ఇక్కడ ఎవరు లేరుగా, ఇక్కడ ఇలా మాట్లాడితే ఏం అవ్వదులే అంటే గనక నువ్వు ఖచ్చితంగా హోరేబునకు వెళ్ళలేవు, నువ్వు ఖచ్చితంగా వాగ్దాన దేశానికి వెళ్ళలేవు, నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళలేవు, మధ్యలో ఆగిపోతావు. ఇట్లా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. రహస్య రాకల్లో చెప్పే వాక్యం చెప్పి అయ్యగారు మాయమైపోతారు, వాయిద్యాలు మోయించే వాళ్ళు మాయమైపోతారు, పాటలు పాడే పిల్లలు మాయమైపోతారు, మందిరంలో పరిచయం చేసే వాళ్ళు మాయమైపోతారు, నువ్వు ఒక్కడమే మిగిలిపోతావు. ఆలోచించు. హోరేబునకు వెళ్ళాలంటే నీ ప్రవక్తనంతా యథార్థంగా ఉండాలి. ఎక్కడైనా లోపలైనా బయటైనా నీ ప్రవక్తను యథార్థంగా కనపడాలి. దేవుని దృష్టికి గనక నువ్వు యథార్థంగా ఉంటే, దేవుని దృష్టికి గనక నీ ప్రవక్తనంతా, నీ ఆలోచనంతా, నీ మాట తీరంతా, నీ చూపంతా, నీ నడవడికంతా, నీ భక్తంతా, నీ వ్యవహారం అంతా కూడా దేవుని దృష్టికి మంచిగా కనపడితే ఖచ్చితంగా నిన్ను హోరేబునకు చేర్చే బలము నా దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. హోరేబునకు చేర్చే అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక 3వ విషయంకి వచ్చేటప్పటికి దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఎరిగేవారు ఏం కలిగి ఉంటారంటండి? శక్తిని, బలాన్ని పొందుకుంటారంట. నీ దేవుణ్ణి ఎరగాలి, దేవునికి స్తోత్రం కలుగునక. దేవునిని ఎరగటం అంటే రుచి చూచి ఆయనని ఎరగాలి, ఆయనను అనుభవించగలగాలి. ఆయనని ఎరగగలిగితే ఖచ్చితంగా హోరేబునకు మనల్ని ప్రభు చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునిని ఆయన ఎవరు నాకు తెలుసు కదా అంటాం కాదు. ఆయన ఎవరో నాకు తెలుసు కదండి, ఆయన యేసు ప్రభు కదండి, మేము వెళ్తాం కదండి. కాదు. ఆయనను అనుభవించి ఆయన గురించి నువ్వు మాట్లాడగలగాలి. ఆయన అనుభవించటం అంటే అర్థం ఏంటి? చాలా వ్యత్యాసం ఉంది. ఆయనని ఎరగాలి అంటే నాకు తెలుసండి యేసు ప్రభు అనటం వేరు, నాకు తెలుసు అని నీ ప్రవక్తనలో చూపించడం వేరు. దేవునికి స్తోత్రం కలుగునగా. నాకు ఆయన ఎవరో తెలుసని నీ నోటితో చెప్పడం వేరు, అనుభవించిన వారు అనుభవపూర్వకముగా జనాలకు చూపిస్తారు. ఇలా నా దేవుడు భరించాడు, ఇలా నా దేవుడు క్షమించాడు, ఇలా నా దేవుడు చెప్పాడు, ఇలా నా దేవుడు చేయమన్నాడు, ఇలా నా దేవుడు బ్రతకమన్నాడని నీ బ్రతుకులో ఆయనను ఎరిగిన వారు నీ బ్రతుకులో చూపించాలి. వారే శక్తిని పొంది హోరేబునకు చేరతారు. ఇంతకీ శక్తి అంతా ఎందుకు మనకి? మనం ఎందుకు ఈ శక్తిని పొందుకోవాలి? ఇంకా పని చేసి సంపాదించడానికి ధనాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళడానికి?
పరలోకము చేరడానికి మనకి శక్తి కావాలి. మనకి శక్తి లేకపోతే మనం పరలోకము చేరలేం. మనం దేవునిని ఎరిగితే, అనుభవపూర్వకంగా ఆయనని ఎరిగితే మనం శక్తిని పొందుకుంటాము. ఇక 4వ విషయంకి వచ్చేటప్పటికి 92వ కీర్తన 13వ చరణం. 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరంలో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మన దేవుని ఆవరణములో బలము కలిగి ఉందరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు బలం పొందుతారు, ఎవరు శక్తి పొందుతారంట? కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవుని మందిరములో నాటబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరములో నాటబడిన వారు మాత్రమే వర్ధిల్లి బలము పొంది శక్తి పొందుతారు. వీరు మాత్రమే హోరేబునకు చేరుతారు. ఎవరు ఎవరు ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు పరలోకం వెళ్తారా? ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు పరలోకం వెళ్తారా? మానేసిన వాళ్ళు, మందిరం మానేసిన వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? దేవుని మందిరములో నాటబడిన వారు మాత్రమే నిత్య సియోను వెళ్ళగలరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరములో నా వేరులు ఉన్నాయి, దేవుని మందిరములో నా పునాది ఉంది, దేవుని మందిరములో నేను వేరు పారాను, దేవుని మందిరములో నేను నా బ్రతుకు, దేవుని మందిరములో నేను నా జీవితం, దేవుని మందిరములో నేను ఆనందం, దేవుని మందిరములో నేను ఆహ్లాదం అన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నాటబడిన వారుగా ఉన్నారు. ఎవరెవరు ఇళ్ళ దగ్గర మానేసి, మందిరాలు మానేసి ఇళ్ళ దగ్గర కూర్చున్నారో వారు పరలోక రాజ్యం వెళ్ళటం అసంభవం చెప్తున్నాను. కష్టపడొద్దంటావా? కష్టపడు. ఎవడొద్దన్నాడు నేను కష్టపడొద్దని? సంపాదించుకోవద్దంటావా ఏంటయ్యా? సంపాదించుకో. కానీ ఇక్కడ కష్టపడుతున్నావు, ఇక్కడ సంపాదిస్తున్నావు, ఇక్కడ తింటున్నావు, అయిపోయింది. కానీ ఇక్కడ బ్రతకడానికి శరీరానుసారముగా నువ్వు రెక్కలాడితే డొక్కాడిద్ది. అది నిజమే, అది నాకు తెలుసు, అది చూస్తున్న వారికి తెలుసు, అది నీకు తెలుసు. కాదనట్లా నేను సంపాదించుకోమని, నేను సంపాదించొద్దని చెప్పట్లేదు, పనులు మానేయండి అని చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా దేవుని మందిరానికి వీలు చూసుకొని ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత ఎంతైనా నీకుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుని మందిరములో నీవు అడుగు పెట్టవలసిన బాధ్యత అంతే నీకుంది. దావీదు అంటాడు కీర్తనకారుని, దేవుని మందిరములో పచ్చని వలీవల చెట్టు వలె నేను ఉన్నాను అంటాడు. దేవుని మందిరంలో ఎలా ఉంటామంట మనందరం కూడా? పచ్చగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంకి వచ్చిన కుటుంబాలు ఎలా ఉంటాయండి? పచ్చగా ఉంటాయి. దేవుని మందిరాన్ని విడవకుండా, దేవుని మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయండి? పచ్చగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తాను, నీ వేరులు ఎక్కడుండాలి? దేవుని మందిరములు. నీ పునాది ఎక్కడుండాలి? దేవుని నీ విత్తనం ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడ ఎదగాలి? దేవుని మందిరములో గలక నువ్వు నాటబడితే నువ్వు బలం పొందుకుంటావు. ఏ బలం ఇది? ఎక్కడికి చేర్చే బలం ఇది? పరలోకమునికి చేర్చే బలము. పరలోకం వెళ్ళాలంటే బలం కావాలా పాస్టర్ గారు? ఖచ్చితంగా బలం కావాలి. పరలోకం వెళ్ళడం ఈజీనా కష్టమా? అది శక్తికి మించిందా? శక్తికి సరిపడే ప్రయాణమా? శక్తికి మించిన ప్రయాణం. కాబట్టి ఖచ్చితంగా దేవుని మందిరములో మీరందరూ నాటబడాలి. దేవుని మందిరములో నాటబడిన వారు దేవుని మందిరము మానకుండా వస్తారు. చెప్పండి, మానేసిన వాళ్ళందరికీ చెప్పండి, ఈ వాక్యం వినమని చెప్పండి. మందిరాలు మానేసి ఆటకైతనంగా ఇచ్చలవిడిగా చేస్తున్న వాళ్ళందరికీ మాట చెప్పండి. దేవుని మందిరంలో నాటబడకపోతే మీరు ఖచ్చితంగా ఎంత ప్రయాస లోకములో పడినా పరలోకము చారలేవు. ఒక శుక్రవారం, ఒక ఆదివారం దేవుని మందిరంలో గడపలేని మీరు, ఒక శుక్రవారం, ఒక ఆదివారం దేవుని మందిరానికి రావడానికి కష్టమవుతుందని చెప్పే మీరు పరలోకం వెళ్ళటానికి ఎలా వెళ్తావు? చర్చికి రావటమే ఇబ్బంది అయిపోతుంది, చర్చికి రావటమే కష్టమైపోతే పరలోకం వెళ్ళటానికి ఇంకెంత ఇబ్బంది అయిపోతుంది మనకి, ఇంకెంత కష్టమైపోద్ది మనకి. ఆలోచించండి ప్రియ దైవజనమా. చాలామంది ఒక్కొక్కరు ఎట్లా గుంతంటామో దూరం అమ్మది దూరం. మరి పరలోకం నీకు దగ్గర, పరలోకం దగ్గర అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 7-8 కిలోమీటర్లు రావటానికి సచ్చుగురు కూర్చుంటున్నారు. పేటలో కొంతమంది దెయ్యాలు, వాళ్ళకి చెప్పండి, నేను ఎట్లాగన్నా నీ మెసేజ్ నేను ఏది కట్ చేయను, నేను సైతాన్లు వాళ్ళందరూ కూడా పేటలో నుంచి రావటానికి దురాత్మ శక్తులు బట్టి, దయ్యాలు బట్టి వాళ్ళందరికీ కూడా మరి ఏ ఆత్మలు బట్టినాయో కానీ వాళ్ళకి ఇక్కడ పేటకి 7-8 కిలోమీటర్లు రావడానికి సచ్చి కూర్చుంటున్నారు.
పరలోకం అమ్మ నీకు 1 కిలోమీటర్లో వచ్చేస్తుందమ్మా పరలోకం నీకు. లేదంటే ఇంటి పక్కన యేసు ప్రభు నీకు పెడతానన్నాడు పరలోకం. నీ ఇంటి పక్కనే ఉంటుంది సుబ్బమ్మ, భాగ్యమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, పెంటమ్మ. నువ్వు ఆడ చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా పరలోకం మాత్రం రేపు రోజు నీ పక్కనే పెడతానని చెప్పాడు దేవుడు. చెప్పలేదు కదా, చెప్పాడా? అమ్మో మీరు మౌనంగా ఉంటే చెప్పినట్టే ఉంది. దేవునికి స్తోత్రం. మందిరానికి రావడానికి టైం కుదరట్లేదండి తొందరకి. మందిరానికి రావడానికి ఇబ్బంది అయిపోతుందంటే పరలోకంకి టైం ఉంటుందమ్మా నీకు? అయ్యా, పరలోకం వెళ్ళడానికి టైం ఉంటుందో ఉండదో మరి నీకు? ఈ మాటలన్నీ నశించునుగాక అసలు మీలో నుంచి. ప్రార్థన చేసుకుని బలపరచండి. అసలు ఏలూరులోనండి కొంతమంది ఉన్నారు, ఒక 3-4 పెద్ద వయసు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అట్లా ఉంటాయి, 50-55 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఎంత దూరమైన ప్రతి వారం వచ్చేస్తున్నారు వాళ్ళు. అసలు నాకు సిగ్గు చెట్టు వేసిపోతుంది. యవనస్తులు మేమే పరలకెత్తలేకపోతున్నాం. వీళ్ళని కూడా తిడతా ఉన్నాం పిల్లల్ని. ఏంట్రా బాబు హుషారు లేదు, ఏమి లేదు మీ బతుకులు. వాళ్ళు చూడండి ఎంత అసలు కూర్చుంటున్నారు, దిగ్గులు లెగుతున్నారు, ఇటు పడుతున్నారు, అటు పడుతున్నారు, కింద తప్పి ఏంటమ్మా టక్కున కూర్చుండిపోతున్నారు. ఎంత దూరమైన నడుచుకొచ్చేస్తున్నారు, నడిచొచ్చేస్తున్నారంట. ఎన్ని కిలోమీటర్లు, 8-7 కిలోమీటర్లు నడిచొచ్చేస్తున్నారంట వాళ్ళు. 50-40 సంవత్సరాల వాళ్ళు 7-8 కిలోమీటర్లు నడిచొచ్చేస్తున్నారంట ఏలూరులో ప్రార్థనలకి. అది దేవుని మందిరం మీద ఉన్న ఆసక్తి, దేవుని మందిరంలో నాటబడాలన్నటువంటి ఆసక్తి ఉన్నోళ్ళు అయితే ఏ సాకు చెప్పరు, ఏ అడ్డంకి చెప్పరు. మన చర్చిలోని వినబడిన పేటలో కొంతమంది సహోదరులు చెప్పారంట, చాలా దూరం అయిపోతుంది చర్చ్ అని. ఇంకొంతమంది అన్నారంట, అయ్యగారు చాలా తొందరగా పెట్టేశారు ఆరాధన, మాకు కుదరట్లేదని. ఇంకొంతమంది మాకు పనుల్లో సెలవులు ఇవ్వట్లేదు. ఓకే, ఇది అట్లా కామన్ పాయింట్. పరలోకానికి కూడా మీ బాస్ సెలవిస్తేనే రా, లేకపోతే పనికి వెళ్ళిపో, అంతే. మరి దేవుడు మాట్లాడితే మామూలుగా ఉండదు ఎవ్వరు. అర్థమైందా? ఒక మాటని మిమ్మల్ని అడుగుతాను, యథార్థంగా చెప్పండి. ఆదివారాలు మందిరం రావటానికి కుదరట్లేదు కొంతమందికి. ఈ పని చేసుకుంటే అయ్యా ఆదివారం సెలవు దొరికి పని నాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. బ్రదర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అది కూడా చేయట్లా, బాగా సంపాదించి తిను. నేను నీకు ఎన్ని చెప్పినా ఇక అంతే. కొంతమంది బతుకులు మారబట్టింది. పోనీ ఆసక్తి ఉన్నోడైతే అయ్యా నాకు వేరే పని, చక్కని పని ఇప్పించయ్యా, మందిరం మానకూడదయ్యా. శుక్రవారం సంగతి దేవుడు ఎరుగు, ఆదివారం మాత్రం చాలా కంపల్సరీ మందిరంలో కనపడాలి. అర్థమైంది? అది విశ్రాంతి దినం, అది ఆదివారం సబ్బాతు దినం, అది ఆ దినము పునరుద్ధానుడైన దేవుడు మనందరితో మాట్లాడే దినం. అది శుక్రవారం సంగతి పక్కన పెట్టు. ఆదివారం ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో కనపడాలి. కానీ ఆదివారాలు సైతాను గడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదివారాల దురాత్మ శక్తులు చెలరేగిపోతున్నాయి. ఆదివారాల దురాత్మ శక్తులు చెలరేగిపోయి పనుల్లో బాగా బిజీ పెట్టేసి చేస్తున్నాయి. మీకు అది చాలా నష్టం బ్రదర్, సిస్టర్. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఆదివారాలు కనుక దేవుని సన్నిధికి రాకుండా, భయం భక్తి లేకుండా కనుక బ్రతికితే చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అన్నట్టుగా దేవుని సన్నిధిలో మీరు నాటబడితే మీరు బలము పొందుకుంటారు. మీరు దేవుని సన్నిధిలో నాటబడాలి. మీ వేర్లు ఎక్కడున్నాయి, మీ పునాది ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దేవుని సన్నిధిని కనిపెట్టుకొని, దేవుని సన్నిధిని అజా తెలుసుకుంటా, దేవుని సన్నిధిని మీరు కనిపెట్టుకుంటా, దేవుని సన్నిధికి వచ్చుకుంటా, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎప్పుడు జరుగుతున్నాయో కనిపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థనలు ఉంటాయో కనిపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలని కనిపెట్టుకోవాలంటే నువ్వు నాటబడింది మందిరములో కదా, నీ వేరులుంది మందిరంలో కదా, నీ పునాది ఉంది మందిరంలో. కాబట్టి నీవు బలం పొందుతావు. నీ వేర్లు, నీ పునాది పని దగ్గర లోకంలో ఉందనుకో, నీకు బలము రాదు. హోరేబునకు వెళ్ళే బలము నీకు రాదు, పరలోకం వెళ్ళే బలము నీకు రాదు. నీకు గనక నీ మందిరమే నీ ధ్యాస, మందిరమే నీ శ్వాస, మందిరమే నీ యొక్క చివరి ఆలోచన, మందిరమే నీ చివరి ఆధ్వంతమా, మందిరమే నీ బలమా, మందిరమే నీ శక్తి, ప్రతిరోజు మందిరంలో కనపడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగా. శ్రమలే పడినాయి, ఇబ్బందులే పడినాయి, ఇరుకులే పడినాయి, కానీ దేవుని మందిరంలో వాళ్ళు కనపడుతూ ఉంటారు. దేవుని మందిరంలో కనపడే వాళ్ళందరికీ శ్రమలు లేవు, ఇబ్బందులు లేవంటే అది తప్పు. ఉన్నాయి, కానీ ఉన్న కొంతమంది బిడ్డలు, కొంతమంది భక్తులు మన సంఘంకి వచ్చేవారు నిజంగా వారం తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. వారికి ఎవరికి శ్రమలు లేవా, వారి ఎవరికి ఇబ్బందులు లేవో, వారి ఎవరికి ఆర్థిక మరి లోటుపాట్లు లేవంటే ఉన్నాయి.
అయినప్పటికీ వారి పునాది ఎక్కడుంది? మందిరంలో ఉంది. కాబట్టి వారి వేర్లు ఎక్కడున్నాయి? మందిరంలోనే. కాబట్టి ఆ వేర్ల పునాది ఇటువైపు లాగేస్తూ ఉంటుంది వాళ్ళని ఇప్పుడు కూడా. మందిరంకి వెళ్ళకపోతే ఒక క్షణమైన నిద్రపోదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు మాట వినకపోతే వాళ్ళకి ఆ రాత్రి నిద్ర పట్టదు. దేవునికి మహిమ కలుగునగా. అటువంటి వారు నూతన బలం పొందుకుంటారు. వారు నిత్య సియోనుకు చేరగలుగుతారు. దేవునికి మహిమ కలుగును. ఇక 5వ విషయంకి వచ్చేటప్పటికి యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ విషయంకి వచ్చేటప్పటికి యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నిరపరాధులు, వినండి వినండి వినండి, నిరపరాధులు అంతకంతకు బలము. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది ఈ మాట. ఇంగ్లీష్ వర్షన్ తీసి చదవండి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఆంగ్లంలో క్లీన్ హ్యాండ్స్ షల్ బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. చదవండి, అక్కడ నుంచి చదవండి. క్లీన్ హ్యాండ్స్. అమ్మో, బతుకున్నారా? ఎత్తబడిపోయారా? నన్ను వదిలేసి Clean వెళ్ళిపోయారా? hands shall be stronger and stronger. మళ్ళీ ఒకసారి చదవమ్మా. Clean hands shall be క్లీన్ హ్యాండ్స్ షల్ బి stronger and స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. అంటే నిరపరాధులు, అంటే పరిశుభ్రమైన, అంటే చేతులు కడుక్కుంటే బలం పొందిపోతామా? అదే నా అర్థం. క్లీన్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఎలా ఉండాలి అమ్మా? వెళ్ళిపోయి చేతులు కడుక్కొని దేవునికి స్తోత్రం ఓ రేపునకి వెళ్ళిపోతాం ఆమేన్ హల్లెలూయా, కుదరదు. క్లీన్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఇంగ్లీష్లో ఉంది క్లీన్ హ్యాండ్స్ షల్ బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. అంటే పరిశుభ్రమైన చేతులు కలిగిన వారు అంతకంతకు శక్తిని పొందుకుంటారు. ఎక్కడికి వెళ్ళటానికి? హోరేబునికి వెళ్ళటానికి. మన చేతులు ఎలా ఉండాలి? ఏమండి 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 మన చేతులు ఎలా ఉండాలండి? పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుభ్రత కాదు, పరిశుద్ధంగా. దేవునికి స్తోత్రం. చేతులు పరిశుభ్రంగా ఉండాలంటే చేతులు కడుక్కుంటే పరిశుభ్రం అయిపోతాయి. మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఈ చేతులు పరిశుద్ధంగా ఉండి దేవునికి మనము ఈ చేతులతో శ్రేష్టమైన అర్పణలు ఇవ్వగలగాలి, అమూల్యమైన అర్పణలు ఇవ్వగలగాలి చేతులతో. ఈ చేతులు అప్పుడు పరిశుద్ధపరచబడినట్లుగా లెక్క. నువ్వు గనక దేవునికి నీ శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంటే, శ్రేష్టమైన అర్పణలు ఇవ్వగలుగుతుంటే, శ్రేష్టమైన కానుకలు ఇవ్వగలుగుతుంటే, శ్రేష్టమైన విలువైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంటే అప్పుడు నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయని లెక్క. అప్పుడు నీవు బలము నొందుతున్నావని లెక్క. దేవునికి స్తోత్రం. నీ చేతులు ఏమి ఇవ్వలేకపోతున్నాయా దేవునికి? శ్రేష్టమైన జీవితాన్ని చేతులు ఇవ్వలేకపోతున్నాయా? శ్రేష్టమైన బ్రతుకుని చేతులు ఇవ్వలేకపోతున్నాయా? శ్రేష్టమైన అర్పణలు దేవునికి తేలేకపోతున్నాయా? అయితే నువ్వు శక్తి పొందుకోవట్లేదని లెక్క. ఆలోచించండి ప్రియ దైవజనమే. దేవునికి మనము ప్రతి 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 క్షణము ఈ పరిశుద్ధమైన చేతులతో మనం దేవునికి ఇవ్వగలగాలి, ఇవ్వగలగాలి, ఇవ్వగలగాలి. ఎలాగైతే తీసుకుంటున్నామో నువ్వు ఇవ్వగలిగితే ఈ క్లీన్ హ్యాండ్స్గా మారబడతాయి, ఈ పరిశుద్ధమైన చేతులుగా మారబడతాయి. ఈ చేతులతో నువ్వు ఇచ్చే జీవితం, ఈ చేతులతో నువ్వు ఇచ్చే శ్రేష్టమైన బలి, ఈ చేతులతో నువ్వు ఇచ్చే శ్రేష్టమైన అర్పణలు పరిశుద్ధమైన చేతులుగా మారుస్తాయి, నిరపరాధులుగా మారుస్తాయి. నువ్వు అంతకంతకు భూమి మీద బలం పొందుకుంటావు. ఈ బలము నిన్ను హోరేబునకు చేర్చబోతుంది. ఈ బలము నిన్ను వాగ్దత్వ దేశానికి చేర్చబోతుంది. ఈ బలము నిన్ను పరలోకానికి చేర్చబోతుంది. ఎవరు బలం పొందుతారు? పరిశుభ్రమైన చేతులు కలిగిన వారు, పరిశుద్ధమైన చేతులు కలిగిన వారు బలం పొందుతారు. పరిశుద్ధమైన చేతులు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడం, శ్రేష్టమైన అర్పణని ఇవ్వడం, శ్రేష్టమైన బలిని ఇవ్వడం, దానిని పరిశుద్ధమైన చేతులు అంటారు. అలా ఉన్నవారు మాత్రమే బలం పొందుతారు. వారు హోరేబునకు వాగ్దత్వ దేశానికి పరలోకానికి చేరగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇక ఆ 6వ విషయంకి వచ్చేటప్పటికి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ఆగకుండా స్పష్టంగా చదవండి. అప్పుడు నరరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లంటిని, నా ఏలినవాడ, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసుడునైన నేను
నా ఏలిన వాని ఎదుట ఎలాగూ మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. దానియేలు ఏం పొందుకున్నాడంటండి? చెప్పాలి గట్టిగా. దానియేలు ఏం పొందుకున్నాడు? మీ నోర్లన్నీ బలపరచబడును గాక. పాయింట్లోకి రా సార్, దుష్ట శక్తులారా. దానియేలు ఏం పొందుకున్నాడు? దానియేలు ఏం పొందుకున్నాడు? గట్టిగా చెప్పాలి. ఏం పొందుకున్నాడు? కుర్చీ వాళ్ళు ఉన్నారా? ఎత్తబడ్డారా? నేను వెళ్ళకుండా మీరెట్టు వెళ్తున్నారు పరలోకం? కుర్చీలు చెప్పాలి. దానియేలు ఏం పొందుకున్నాడు? మా అమ్మ ఉందా, ఎత్తబడిపోయిందో చూడండి మాకు అడుగు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ చెప్పండి, దానియేలు ఏం పొందుకున్నాడు? ఎలా పొందుకున్నాడని చెప్తే ఏం చెప్తావు? ఎలా పొందుకున్నాడంటే ఏం చెప్తావు అమ్మా? దర్శనము అనండి గట్టిగా. దానియేలుకి ఎప్పుడైతే దర్శనము కలిగిందో దేవునికి మహిమ కలుగునుగాక. దర్శనము ద్వారా ఒక వ్యక్తి శక్తితో నింపబడతాడట. దర్శనము ద్వారా ఒక వ్యక్తి బలముతో నింపబడతాడంట. ఎప్పుడైతే దర్శనం వచ్చిన తర్వాత దేవుడు దానియేలును ఆ దర్శనం ద్వారా ధైర్యపరిచాడు. ఈ రోజున ఎంతమందికి దర్శన వరం ఉంది? పిచాచి కళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికి పొద్దుగూకులు దయ్యాలే వస్తాయి. దయ్యం దాని నీ కళ్ళు ఏదో చూస్తూ ఉంటావు, దయ్యం సినిమాలు చూస్తావు, ఆ దయ్యమే వస్తుంది. కర్ణ పిచాచి అయ్యో వచ్చేసింది, ఆడెవడో వచ్చేసాడు. ఎందుకు చూసామమ్మా సినిమా? దయ్యం సినిమా. ఒక ఆమంతే ఒక పాస్టర్ గారి దగ్గరికి అంట రాత్రి అంతా దయ్యం సినిమా చూసిందంట. రాత్రి అంతా దయ్యం సినిమా చూస్తే దీన్ని ఆ రాత్రి ఆ దయ్యం సినిమాలో ఏముందంటే ఆయన్ని చంపేసి ఆ దయ్యం శవపేటకు ఆ దయ్యం ఏర్పాటు చేసి శవపేటలకు పెట్టేసి గొయ్యి తీసేసి గొయ్యిలో పాతేసిందంట. కళ్ళలో దీన్ని చంపేసి శవపేటకులో పెట్టి గొయ్యి తీసి పాతేసినట్టు దీనికి వచ్చిందంట కళ. అయ్యగారు నేను చచ్చిపోయినట్టు కళ వచ్చింది, నన్ను చంపి శవపేటకులో పెట్టి ఆ శవపేటకును 6 అడుగుల గోతు తీసి ఆ శవపేటకును దాంట్లో పాతి పెట్టి దాని మీద కవతులు పెట్టి పువ్వులు చల్లి దండం పెట్టుకుంటున్నారు. ఎవరు అంటే, నువ్వు రాత్రి ఎందుకు చూసావు సుబ్బమ్మ దయ్యం సినిమా అన్నాడంట అయ్యగారు. అట్లా ఉంటే భక్తుల యొక్క వ్యవహారాలు. ఏదేదో చూస్తారు, ఆ చూసిన అన్ని కళ్ళ వస్తే దయ్య పిచాచి కళ్ళ తప్ప ఏ రోజు దర్శనం వస్తే ఒట్టు ప్రార్థన చేస్తే నీకు. దేవునికి మహిమ కలుగునగాక. దర్శనాలు రావాలి. ఎంతమందికి వస్తాయి దర్శనాలు చెప్పండి? ప్రార్థన చేస్తే దర్శనాలు వస్తాయి. నాకు కనపడుతుంది అయ్యా, ఇట్లా మొబ్బు వెళ్ళిపోయినట్టుగా, గాలిపటం ఇట్లా ఎగురుతున్నట్టుగా ఏదో ఒక దర్శనం. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు దర్శనం చూపిస్తాడు అన్నోళ్ళు నేనేమి కామెంట్ చేయను, చెప్పండి రా తల్లులారా. దేవునికి స్తోత్రం. 3 వీడికి ఎత్తితే ఏమంటాడా, ఎత్తకపోతే ఏమంటాడని భయం. మీకు భయం ఏమీ వద్దు, నిశ్చయంగా ఎత్తండి. దర్శనాలు ఎంతమందికి కనపడతాయో? 3 ఎత్తారు ఈ పూటకి. మరి ఎవ్వరికి దర్శనాలు లేవు. మరి దర్శనం లేకపోతే బలం నీకు రాదు, శక్తి నువ్వు పొందుకోలేవు. మీరు ప్రార్థన చేసినప్పుడు దర్శన వరాన్ని పొందుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఈ దర్శన వరాన్ని కళల వరాన్ని పొందుకోండి. స్వప్నాల వరాన్ని దేవుడు స్వప్నాల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడని వాక్యం సెలవిస్తుంది. మీరు వీటిని కూడా పొందుకోవడం ద్వారా మీరు హోరేపునకు చేరడానికి, వాగ్దాన దేశానికి చేరడానికి, పరలోకాన్ని చేరడానికి శక్తి వస్తుంది. ఇక్కడ దానియేలు దేని ద్వారా శక్తిని పొందుకున్నాడంటే దర్శనము ద్వారా శక్తిని పొందుకున్నాడు. ఈ శక్తి దానియేలుని ఎక్కడికి తీసుకెళ్తుంది? హోరేబుకి, పరలోకానికి, వాగ్దత్వ దేశానికి తీసుకెళ్తుంది. నేను ఈ పూట ఏం చెప్తున్నానంటే మనం ఎలా శక్తితో నింపబడాలో చెప్తున్నా. 1 వాక్యము ద్వారా, దేవునికి స్తోత్రం. 1 2 యథార్థ ప్రవక్తన ద్వారా. 3 అమ్మా పురుషులు 3 గట్టిగా 4 ఆయన మందిరంలో నాటబడిన వాళ్ళు 5 శ్రేష్టం అంటది ఒకటే.
ఒకడు పరిశుద్ధుడు అంటాడు, ఒకడు నాకు బలం లేక శక్తి లేక. 5 చెప్పట్లేదు సరిగ్గా మీరు. వెనకోళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారు, మనమే వెళ్ళట్లేదు. ఎవరు స్వరాలు వినపడట్లేదు. దేవునికి స్తోత్రం. ఏంటి వాళ్ళు చెప్పుకుపోతారు లేని కాముకుంటారేంటి వెనకోళ్ళు? భయం భక్తులు లేకుండా పోతున్నాయి. ఏం సోద్యం వినటానికి వచ్చారు మందిరానికి? నేను చెప్తాను చూడండి. మొదటిదిగా మనం శక్తి ఎలా పొందుకుంటామంటే వాక్యం భుజించడం ద్వారా మన అందరం ఏం పొందుకుంటామండి? శక్తిని పొందుకుంటాం. రెండవదిగా దేవుని పట్ల మనం యథార్థ ప్రవక్తను కలిగి ఉండటం ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. మూడవదిగా దేవుని ఎరగడం బట్టి మనము శక్తిని పొందుకుంటాం. నాలుగవదిగా దేవుని సన్నిధిలో నాటబడితే మనము శక్తిని పొందుకుంటాం. ఐదవదిగా మన చేతులు పరిశుద్ధంగా ఉంటే మనము శక్తిని పొందుకుంటాం. ఆరవదిగా మనం దర్శనాన్ని పొందుకుంటే మనము శక్తిని పొందుకుంటాము. ఇక 7వదిగా హెబ్రీ పత్రిక 11 చూడండి, ఇక ముగించేశాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తిని పొందుకుంది. దేవునికి స్తోత్రం. శారమ్మ గర్భం మృతతుల్యమైపోయిన తర్వాత, శారమ్మ గర్భం మృతతుల్యమైపోయి శారమ్మకి పిల్లలు పుట్టరని తేలిపోయిన తర్వాత శారమ్మ గర్భము పిల్లలు గంటానికి శక్తి పొందుకుంది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా శారమ్మ పిల్లల కనుటకు శక్తిని పొందుకుంది. అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసము ద్వారా శక్తి అనండి మాట. విశ్వాసం ద్వారా కూడా మనకి ఏమొస్తుందంటే అండి, శక్తి వస్తుందంట. అందుకే మనం పరిపూర్ణమైన విశ్వాసముతో నింపబడుతాము గాక. 7వది ఏంటిదండి? విశ్వాసము ద్వారా శక్తి పొందుకుంటాము. ఈ శక్తి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ముగించేసాను, అయిపోయింది. ఇక మొత్తం క్లోజ్ చేసేయండి బైబిల్. చెప్పండి, ఒకటి చెప్పండి. ఏమండి వెనకోళ్ళండి, వెనకోళ్ళు ఇప్పుడే ఎత్తబడవాకండి, మా కొరకు ఉండండి, మా కొరకు ప్రార్థన చేయండి పరలోకం వెళ్ళడానికి. మొదటి చెప్పండి, శక్తి రావాలంటే ఏమమ్మా? శక్తి రావాలంటే క్లినిక్లకి వెళ్ళి సెలైన్ లెక్కించుకోవాలి. శక్తి రావాలంటే సెలైన్ లెక్కించుకునే చెప్పాలి. శక్తి రావాలంటే ఎవడెక్కించుకోవడం సెలైన్లు? వాక్యం అనే సెలైన్ ఎక్కలేదు ఇప్పుడు దాకా నీకు. శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద మనము వాక్యాన్ని ఏం చేయాలంట? భుజించాలి. రెండవది మనం శక్తి పొందుకోవాలంటే అమ్మా యథార్థంగా ప్రభువుకు మనం కనపడాలి. మూడవదిగా మనం శక్తి పొందుకోవాలంటే దేవుని ఎరిగి మనము ముందుకు వెళ్ళాలి. నాలుగవది మనం శక్తి పొందుకోవాలంటే మందిరములో నాటబడాలి. ఐదవదిగా మనం శక్తి పొందుకోవాలంటే ఏంటండి? క్లీన్ హ్యాండ్స్, పరిశుద్ధమైన చేతులు మనము కలిగి ఉండాలి. ఆరవదిగా మనం శక్తి పొందుకోవాలంటే దర్శన వరమును పొందుకుని ఉండాలి. 7వదిగా మనం శక్తి పొందుకోవాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ఎందుకు శక్తి పొందుకోవాలి? పరలోకం చేరడం ఈజీనా కష్టమా? శక్తికి మించిందా? శక్తికి సరిపడే ప్రయాణమా? శక్తికి మించిన ప్రయాస. కాబట్టి మనం భూమి మీద 7 రకాల శక్తిని పొందుకొని మనం హోరేబునకు చేరుదముగాక, వాగ్దత్వ దేశానికి చేరుదముగాక, పరలోక పట్టణమునికి చేరుదముగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్.